హలో ఆల్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఇక్కడ రాగి దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి నేను 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను. మెజర్ చేసుకొని మనం ఏ కప్తో అయితే తీసుకుంటామో దాంతోనే గ్లాస్ అయితే గ్లాసు, దేంతో అయితే దాంతో. అండ్ 2 కప్స్ రాగులు, అంటే 1 కప్పు మినపప్పుకి 1 కప్పు రాగి ఇట్లా వేసేసుకొని, రైస్ ఏమో 2 వేసుకోవాలి. సో 1 కప్ మినపప్పుకి 3 గ్లాసెస్. నేను యాక్చువల్లీ రాగి 2 కూడా వేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా తినరు అని ఎక్కువ కనిపిస్తాయని అలవాటు చేయడానికి ఇట్లా స్టార్టింగ్ కదా అన్నట్టు ఇట్లా చేస్తున్నాను. సో 1 కప్ మినపప్పుకి 1 కప్పు రాగులు, 2 కప్పులు బియ్యం వేసుకొని, కొంచెం మెంతులు అండ్ సగ్గు బియ్యము, పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్ అంత పచ్చెనపప్పు యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి బాగుంటుంది మనకి కొంచెం టేస్ట్ కూడా. అండ్ సగ్గు బియ్యం ఒక 2 గుప్పెళ్ళు. అండ్ కొంచెం నానబెట్టిన అటుకులు కూడా వేసుకోవచ్చు రుబ్బే ముందు. ఇది 3 టైమ్స్ కడుక్కోవాలి, ఎందుకంటే రాగులో చెత్త అంతా ఉంటుంది కదా, అదంతా పోవడానికి. ఒక 6-7 అవర్స్ నానాలి కంపల్సరీ, ఎందుకంటే రాగులు ఎక్కువ టైం పట్టుద్ది. సో అవన్నీ నానాకి ఇలా గ్రైండర్కి వేసుకొని మనం చాలా స్మూత్ బ్యాటర్, మంచిగా దోశ కన్నా ఇంకా ఎక్కువ స్మూత్, ఏంటి రాగులు బాగా మెత్తగా అయిపోవాలి కదా, అంత దోశలాగా వచ్చేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి, మెత్తగా అయిపోయే వరకు. ఇట్లా రుబ్బుకున్నాక ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవడమే, డబ్బాలా వేసుకొని. ఇది ఈవినింగ్ 6కి ఇలా రుబ్బేసి ఉంచాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో రాగి బ్యాటర్ కూడా. అండ్ మనకి ఇది ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఉతప్పం వేసుకోవచ్చు, మినీ బన్స్ వేసుకోవచ్చు, కిడ్స్ కోసము దోశ, ఇలా డిఫరెంట్ గుంత పొంగనాలు, ఇలా చాలా వేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా, ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ.